హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 3 రకాల స్నాక్స్ రెసిపీ తయారు చేసుకుందాం. ఉల్లిపాయ పకోడీ, కాబూలీ శనగల చాట్, అలాగే ఎగ్ బజ్జీ రెసిపీస్ని తయారు చేసుకుందాం. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ముందుగా నేను ఈ ఉల్లిపాయ పకోడీ కోసం ఉల్లిపాయలు మీడియం సైజువి 4 తీసుకున్నాను. తర్వాత పొట్టు తీసి శుభ్రం చేసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకొని ప్రతిసారి కట్ చేసుకున్న తర్వాత ఇలా చీలికల్లాగా చేసుకోండి. ఈ విధంగా ఇలా చక్కగా ప్రెస్ చేస్తూ ఉంటే ఇలా చీలికల్లాగా వస్తాయి. చూసారా? ఈ విధంగా ఇలా విడివిడిగా చేసేసుకోండి. తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లాన్ని చిన్నగా తురిమి వేసుకోండి. వీటితో పాటు కొద్దిగా కొత్తిమీర తురుము, అలాగే కరివేపాకు తురుము కూడా కొద్దిగా వేసుకోండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కారం, అలాగే కొద్దిగా పసుపు, మీ రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. వీటితో పాటు 1/2 టీ స్పూన్ లేదా కొంచెం తగ్గించి ఇంగువ వేసుకోండి. అలాగే మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ వాము. ఈ వాముని 1/2 టీ స్పూన్ అంతా అరచేతిలో వేసుకొని నలుచుకొని వేసుకోండి. వాసన అనేది చక్కగా ఉంటుంది. ఈ విధంగా వీటిని వేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. చూసారా? ఉల్లిపాయలోని వాటర్ అంతా కూడా ఇలా వచ్చేసింది. కొంచెం తడితడిగా ఉంది. ఇలా చక్కగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి. తర్వాత 1/4 కప్పు శనగపిండిని వేసుకోండి, లేదా 7 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1/4 కప్పు వరకు శనగపిండి వేసుకొని నీళ్లు వేయకుండా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఉల్లిపాయలో ఉన్న నీరంతా కూడా ఈ పిండికి పడుతుంది. ఈ పిండి కూడా చక్కగా తడితడిగా ఉంటుంది. ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ లేదా 2 స్పూన్లంత వాటర్ వేస్తే సరిపోతుంది. మిశ్రమం అనేది ఈ విధంగా ఉండాలి. కొంచెం లూజ్గా ఉన్నట్టు అనిపిస్తే 1 టీ స్పూన్ అంతా శనగపిండిని వేస్తున్నాను. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోండి. మరీ లూజ్గా కాకుండా, అలా అని మరీ థిక్గా కాకుండా ఈ విధంగా ఇలా పిండి ముద్దలాగా ఉండాలి. పకోడీ క్రిస్పీగా రావడం కోసం ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని వేస్తున్నాను. నెయ్యి వేయడం వలన పకోడీ క్రిస్పీగా వస్తుంది. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. తగ్గినట్లయితే కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఇలా నెయ్యి అంతా కూడా చక్కగా కలిసేలాగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా ఇలా ఉండేలా చూసుకోండి. మరి లూజ్గా కాకుండా, అలా అని థిక్గా కాకుండా పిండి ముద్దలాగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయండి. నూనె బాగా హీట్ అయిన తర్వాత కరివేపాకు రెమ్మల్ని ఈ నూనెలో వేసి చక్కగా డీప్ ఫ్రై చేసి తీయండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చీలను కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తీయండి. ఉల్లిపాయల్లో నంచుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కంటే కొంచెం ఫ్లేమ్ పెంచుకొని చక్కగా ఇలా పకోడీలను వేసుకోండి. మరి పొడి పొడిగా కాకుండా కొంచెం ముద్దలు ముద్దలుగానే వేసుకోండి. ఇవి ఎల్లో కలర్ నుంచి కొంచెం డార్క్ కలర్ వచ్చేంత వరకు కూడా, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా 2 వైపులా కాల్చుకోండి. ఈ విధంగా ఇవి మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు తీసి రెండో వైపు కూడా కాల్చుకొని చక్కగా 2 వైపులా ఈ పకోడీలను కాల్చుకొని తీసి సర్వ్ చేయండి. చూసారా? ఎంతో టేస్టీ అండ్ స్పైసీ ఉల్లిపాయ పకోడీ రెడీ అవుతుంది. ఇలాగా ట్రై చేయండి, సూపర్గా ఉంటాయి. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలా ఉల్లిపాయ పకోడీ చేసి పెట్టండి. ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ టేస్టీ అండ్ స్పైసీ ఉల్లిపాయ పకోడీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్స్లో ఆల్ బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
కాబూలీ చనా చాట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్ వేలో తయారు చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో నేను 1 కప్పు వరకు కాబూలీ శనగల్ని వేస్తున్నాను. ఇందులో వాటర్ని వేసుకొని వీటిని శుభ్రం చేసి మళ్ళీ వాటర్ని తీసేసి ఫ్రెష్ వాటర్ని వేసుకొని మూత పెట్టి ఒక 2 లేదా 3 గంటలు నానబెట్టండి. 3 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే కాబూలీ శనగలు చక్కగా నానిపోయాయి. చూసారా, ఇలా డబుల్ క్వాంటిటీలో వచ్చాయి. ఇలా నానిన కాబూలీ శనగల్ని తీసి కుక్కర్లో వేసుకోండి. ఇలా వీటిని తీసి కుక్కర్లో వేసుకోండి. తర్వాత ఇందులో ఒక ఫుల్ గ్లాస్ వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేయండి. ఇలా ఉప్పు వేయడం వలన ఇవి త్వరగా ఉడుకుతాయి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ పైన ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా కాబూలీ శనగలు ఉడికిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని తీసేయండి. ఇలా కాబూలీ శనగలు చక్కగా ఉడికిపోయాయి. చూసారా, ఇలా పట్టుకుంటే స్మాష్ అవుతున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులో 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేయండి. నూనె కాగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పోపు దినుసులని వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మినపప్పు కలిపి 1/2 టీ స్పూన్ వేశాను. అలాగే కచ్చాపచ్చాగా దంచిన కొన్ని వెల్లుల్లిపాయలు, కొన్ని ఎండుమిర్చి ముక్కలు వేసుకొని చక్కగా కలుపుకోండి. తర్వాత ఇందులో 2 లేదా 3 పచ్చిమిర్చిలను కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు, వీటిని కూడా వేసుకొని చక్కగా వేయించుకోండి. ఇలా లైట్గా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి. మనం శనగలు ఉడికేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కనుక కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత చిటికెడంతా పసుపు వేసుకొని కలుపుకోండి. ఉప్పు వేయడం వలన ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా త్వరగా మగ్గుతాయి. ఈ విధంగా వీటిని కొంచెంసేపు వేయించిన తర్వాత పక్కన పెట్టిన ఉడికించి పెట్టిన కాబూలీ శనగల్ని వేసుకోండి. చక్కగా ఒకసారి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా 1-2 నిమిషాల పాటు చక్కగా కలుపుకోండి. స్కూల్ నుంచి రాగానే పిల్లలకు ఇలా చేసి పెట్టండి, లేదా ఇంట్లో ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా అందరూ ఇలా చేసుకొని తినండి. సూపర్గా ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, జర్నీ చేసేటప్పుడు కూడా ఇలా ఇవి చేసుకొని వెళ్ళండి, మధ్యలో తినండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా నిమ్మరసం వేసుకోండి. ఇక్కడ నేను ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని వేస్తున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ స్పైసీ కాబూలీ చనా చాట్ రెడీ అయింది. ఇలా మీరు కూడా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. మరి ఎగ్ బజ్జీ, ఈ ఎగ్ బజ్జీలని 2 రకాలుగా తయారు చేసుకుందాం. మరి 2 విధాలుగా ఈ ఎగ్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఈ విధంగా ఎగ్ బజ్జీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలు, పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఉడికించిన గుడ్లు 4 తీసుకున్నాను. ఇలా 4 గుడ్లు తీసుకున్నాను. ఇందులో నుంచి 2 గుడ్లను తీసుకొని ఈ విధంగా ఇలా పొడవుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా 2 గుడ్లను పొడవుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. తర్వాత మరొక 2 గుడ్లను పొడవుగా కట్ చేసుకున్న భాగంలో నుంచి మళ్ళీ అడ్డంగా కట్ చేసుకోండి. ఈ విధంగా ఇలా చిన్న బజ్జీలను, అలాగే పొడవుగా కట్ చేసుకున్న వాటిని పొడవు బజ్జీలను తయారు చేసుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్లో 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి. వీటితో పాటు 1/2 టీ స్పూన్ లేదా మీ స్పైసీనెస్కి తగినట్లుగా కారం, కొద్దిగా ఇంగువ పొడి వేసుకోండి. ఇంగువ మీకు ఇష్టం లేకపోతే జీలకర్ర పొడిని కానీ గరం మసాలా కానీ వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర తురుము, 2-3 పచ్చిమిర్చిలను కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు తురుము, మీ రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి.
ఈ విధంగా ఇలా కొంచెం లూజ్ పేస్ట్ వచ్చేలాగా కలుపుకోండి. రెగ్యులర్గా చేసుకునే బజ్జీ పిండి ఏ విధంగా ఎలా కన్సిస్టెన్సీలో ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో చక్కగా కలుపుకోండి. ఈ విధంగా ఇలా చిక్కని పేస్ట్ తయారు చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు వేరొక బౌల్లో 1 కప్పు వరకు శనగపిండిని తీసుకోండి. అలాగే ఇందులో కూడా 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ లేదా మీ స్పైసీనెస్కి తగినట్లుగా కారం, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. అలాగే గరం మసాలా 1/2 టీ స్పూన్, మీ రుచికి తగినట్లుగా ఉప్పు, వీటన్నిటిని వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఉల్లిపాయను 1 లేదా 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చీలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే క్యారెట్ని కూడా చిన్నగా తురిమి వేసుకోండి, లేదా ఇలా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. అలాగే క్యాప్సికమ్ని కూడా ఇక్కడ నేను పొడవుగా కట్ చేసుకొని వేస్తున్నాను. వీటితో పాటు ఒక కట్ట ఉల్లాకుని కూడా వేస్తున్నాను. ఉల్లాకుని కూడా చిన్నగా తురిమి వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర తురుము. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోండి. ఇంతకుముందు మనం కలుపుకున్నాం కదా బజ్జీ పిండి మిశ్రమం పేస్ట్ లాగా, అలా కాకుండా పిండి ముద్దలాగా కలుపుకోండి. ఇందులో నుంచి కొంచెం మిశ్రమాన్ని తీసుకొని ఇలా అరచేత్తో చక్కగా పరుచుకోండి. పొడవుగా కట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో చక్కగా పెట్టేసి ఈ విధంగా ఇలా కవర్ చేయండి. ఇలా కబాబ్స్ లాగా తయారు చేసుకోండి. చూసారా, ఈ విధంగా ఇలా పొడవుగా కబాబ్స్ లాగా ఉన్నాయి. ఇలా ఫిల్ చేసుకొని వీటిని ప్లేట్లో పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత నూనె వేసి ఈ నూనెను బాగా కాగనివ్వండి. నూనె వేడయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ముందుగా మనం చిన్న పీసెస్లుగా కట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బజ్జీ పిండి మిశ్రమంలో వేసుకొని చక్కగా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. ఇవి మనం రొటీన్గా చేసుకునే ఎగ్ బజ్జీ అన్నమాట. ఈ విధంగా చక్కగా బజ్జీ పిండి మిశ్రమంలో డిప్ చేసుకొని చక్కగా ఇలా ఎగ్ బజ్జీలను ప్రిపేర్ చేసుకోండి. ఇవి రౌండ్ షేప్లో చాలా బాగుంటాయి, చూడ్డానికి తినేటప్పుడు కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇలా 2 వైపులా ఈవెన్గా కాల్చుకొని వీటిని తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టండి. ఈ విధంగా రౌండ్ షేప్లో ఎగ్ బజ్జీ తయారైంది. తర్వాత మనం కబాబ్స్ లాగా తయారు చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. 2 వైపులా ఈవెన్గా చక్కగా డీప్ ఫ్రై చేసుకోండి. ఎప్పుడు రొటీన్గా చేసుకునే బజ్జీ కాకుండా ఈ విధంగా 2 రకాలుగా ఎగ్ బజ్జీని తయారు చేసుకొని తినండి, సూపర్గా ఉంటాయి. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి, అలాగే మీరు ఇంట్లో పెద్దలకి ఇలా చేసి పెట్టండి, మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు, హెల్దీ కూడా. ఇలా 2 వైపులా చక్కగా కాల్చుకొని ప్లేట్లో వేసి సర్వ్ చేయండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఎగ్ బజ్జీ, 2 రకాల ఎగ్ బజ్జీ రెడీ అయింది. మరి ఈ ఎగ్ బజ్జీ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్స్లో ఆల్ బెల్ని క్లిక్ చేయండి. చూసారా ఎంత చక్కగా ఎగ్ బజ్జీ రెడీ అయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.